హాయ్ హలో వెల్కమ్ టు ప్రగతి ఎంటర్టైన్మెంట్. నేను మీ శ్రావ్య. ఇవాళ ఒక స్టార్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేద్దాం రండి. ఒక హీరో నటుడిగా, డాన్సర్గా, హాస్యనటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషిస్తూ తన కుటుంబానికి, స్నేహితులకు సమయం కేటాయిస్తూ తన సినిమాల ద్వారానే కాకుండా తన మాటలతో కూడా ఎంతో మంది యువతను ఇన్స్పైర్ చేస్తూ ఆహా జీవితం అంటే ఇలా ఉండాలి కదా అని ప్రతి ఒక్కరూ తనలా ఒక్క రోజైనా జీవించాలి అని కోరుకునేలా జీవిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి, పరిచయమే అక్కర్లేని ద వన్ అండ్ ఓన్లీ ది గ్రేట్ చిరంజీవి గారు. తెలుగు సినిమా చరిత్రలో అరుదైన పేర్లలో ముందుగా వినిపించే పేరు కొనిదెల చిరంజీవి. కోట్లాది మంది అభిమానులు ప్రేమగా పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవి గారు తనకంటూ ప్రత్యేకమైన చరిత్రను సృష్టించారు. చిరంజీవి గారు అసలు పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి కొనిదెల వెంకట్రావు పోలీస్ శాఖలో పనిచేసేవారు. తల్లి అంజనాదేవి. తండ్రి ఉద్యోగం బదిలీలలో కూడుకున్నది కావడంతో చిరంజీవి బాల్యం ఒకే ప్రాంతంలో కాకుండా వివిధ ప్రాంతాల్లో గడిచింది. చిన్నప్పటి నుంచే నటన, కళలు, నాటకాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత నటనను కెరీర్ గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. నర్సాపురంలోని శ్రీ వైఎన్ కాలేజీలో చదువు పూర్తి చేసిన అనంతరం మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. సినిమాలోకి రావడానికి ముందు ఆయన స్టేజ్ ప్రదర్శనలో కూడా పాల్గొన్నారు. 1976లో ఆంధ్రప్రదేశ్ తరపున రిపబ్లిక్ డే పెరేడ్ లో జరిగిన బ్యాలే ప్రదర్శనలో పాల్గొన్నట్లు జీవిత చరిత్ర ఆధారాలు పేర్కొంటున్నాయి. చిరంజీవి సినీ ప్రయాణం 1970ల చివర్లో ప్రారంభమైంది. పునాదిరాలు ఆయన తొలి చిత్రం. అయితే ప్రాణం ఖరీదు ముందుగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజుల్లో చిరంజీవికి పెద్ద హీరో ఇమేజ్ లేదు. చిన్న పాత్రలు, విలన్ షేడ్స్ ఉన్న పాత్రలు, సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ తన నటనను నిరూపించుకున్నారు. అప్పట్లో హీరో అంటే ఒక నిర్దిష్టమైన ఇమేజ్ ఉండేది. కానీ చిరంజీవి మాత్రం ఆ ఇమేజ్ కు పరిమితం కాలేదు. విలన్ గా కనిపించగలిగారు, కామెడీ చేయగలిగారు, ఎమోషనల్ పాత్రలు పోషించగలిగారు. అదే సమయంలో యాక్షన్ సన్నివేశాల్లోనూ తన ప్రత్యేకత చూపించారు. ఇక 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి పేరు సామాన్య ప్రేక్షకుల్లో బలంగా వెళ్ళింది. యాక్షన్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అన్ని కలిపి ఆయనకు భారీ మాస్ ఫాలోయింగ్ ని తీసుకొచ్చాయి. ఖైదీ తర్వాత చిరంజీవి కేవలం మరో హీరో కాదు, మాస్ హీరోగా ఒక కొత్త బ్రాండ్ గా మారడం ప్రారంభమైంది. అక్కడి నుంచి వరుస విజయాలతో 1980లలో ఆయన స్టార్డమ్ మరింత పెరిగింది. చిరంజీవి కెరీర్ లో కేవలం కమర్షియల్ సినిమాలే కాదు, విభిన్నమైన పాత్రలు కూడా ఉన్నాయి. శుభలేఖలో కట్న వ్యవస్థపై సందేశం ఇచ్చే పాత్రలు నటించారు. ఈ సినిమా ఆయన నటనా సామర్థ్యాన్ని మరో కోణంలో చూపించింది. ఈ చిత్రానికి ఆయనకు తొలి ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. స్వయం కృషిలో చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రలో నటించి తన నటనా పరిధిని చూపించారు. ఇక రుద్రవీణలో సామాజిక బాధ్యత, సంగీతం, మానవ విలువలను కలిపిన కథలో నటించారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు నర్గిస్ దత్ అవార్డు లభించింది. ఇలా ఒకవైపు మాస్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాత్మక సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేయటం చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచింది. చిరంజీవి స్టార్డమ్ లో డాన్స్ కు చాలా పెద్ద పాత్ర ఉంది. ఆయన రాకముందు హీరోల డాన్స్ కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండేది. కానీ చిరంజీవి బ్రేక్ డాన్స్, ఫాస్ట్ మూమెంట్స్, బాడీ లాంగ్వేజ్ తో తెలుగు తెరపై కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ఆయన డాన్స్ చూసేందుకు కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. 2024లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఆయనను మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, యాక్టర్ కమ్ డాన్సర్ గా గుర్తించింది. 2024 సెప్టెంబర్ 20 నాటికి 143 చిత్రాల్లో 537 పాటలతో డాన్స్ చేసిన రికార్డ్ ఆయన పేరిట నమోదైంది. గిన్నీస్ ప్రకారం ఆయన మొత్తం సినిమాల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రికార్డు కోసం డాన్స్ చేసినట్లు ఆధారపడిన 143 చిత్రాలను లెక్కించారు. ఇది చిరంజీవి డాన్స్ కు లభించిన అత్యంత ప్రత్యేకమైన అంతర్జాతీయ గుర్తింపుల్లో ఒకటి. 1990లలో చిరంజీవి తెలుగు సినిమా బాక్సాఫీస్ పై తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకున్నారు. గ్యాంగ్ లీడర్ ఆయన మాస్ ఇమేజ్ ను మరింత బలపరిచింది. 1992లో వచ్చిన ఘరానా మొగుడు తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో కీలక మైలురాయిగా మారింది. ఈ సినిమా 10 కోట్లకు పైగా వసూలు చేసి తొలి తెలుగు సినిమాగా రికార్డు సాధించింది. ఆ సమయంలో చిరంజీవి భారతదేశంలోనే అత్యధిక పారితోషం అందుకున్న నటుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన క్రేజ్ జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. ఆ సమయంలో జాతీయ మ్యాగజైన్ ను కూడా చిరంజీవి స్టార్డమ్ ను ప్రత్యేకంగా ప్రస్తావించాయి. ఇక 2002లో వచ్చిన ఇంద్రా సినిమా చిరంజీవి కెరీర్ లో మరొక భారీ విజయాన్ని నిలబెట్టాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్, మాస్ ఎలివేషన్స్, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ తో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి చిరంజీవికి నంది బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. 2003లో వచ్చిన ఠాగూర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు సామాజిక సందేశాన్ని కలపడం ఈ సినిమాకు ప్రత్యేకత. తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, అందరివాడు, స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాల్లో నటించారు. ఇక 2007లో శంకర్ దాదా జిందాబాద్ తర్వాత ఆయన సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. సినిమా రంగంలో భారీ స్టార్డమ్ సంపాదించిన తర్వాత చిరంజీవి 2008లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది. పార్టీకి 18 అసెంబ్లీ స్థానాలు లభించాయి. తర్వాత 2011లో ప్రజారాజ్యం పార్టీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి కేంద్ర ప్రభుత్వంలో పర్యాటక శాఖ సహాయ మంత్రి స్వతంత్ర బాధ్యతగా పనిచేశారు. ఇక 2012లో కేంద్ర మంత్రివర్గంలో చేరిన ఆయన పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజ్యసభ అధికారిక రికార్డులో కూడా ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గా నమోదయ్యారు. 2013లో కెన్స్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా ఇంక్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆయన భాగమయ్యారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన కారణంగా ఆయన సినిమా కెరీర్ కు దాదాపు దశాబ్దం పాటు విరామం వచ్చింది. చిరంజీవి అభిమానులు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఇక 2017లో ఖైదీ నెంబర్ 150తో తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇది చిరంజీవికి కేవలం రీఎంట్రీ సినిమా మాత్రమే కాదు, ఆయన స్టార్ పవర్ ఇప్పటికీ తగ్గలేదు అని నిరూపించిన మూవీ ఇది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డిలో స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఆయన కెరీర్ లో భారీ స్థాయి చారిత్రాత్మక చిత్రంగా నిలిచింది. 2022లో గాడ్ ఫాదర్ లో నటించారు. 2023లో వచ్చిన వాల్తేరు వీరయ్య మరోసారి చిరంజీవి మాస్ ఇమేజ్ ను బలపరిచింది. ఈ సినిమా భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది. నటుడిగానే కాకుండా చిరంజీవి నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. ఆయనతో అనుబంధం ఉన్న కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి వంటి భారీ చిత్రాలు నిర్మించబడ్డాయి. ప్రత్యేకంగా సైరా ద్వారా స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిరంజీవి కెరీర్ లో ఎన్నో అవార్డులు, గౌరవాలున్నాయి. ప్రధాన గౌరవాలు: పద్మభూషణ్ 2006, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ 2006, పద్మ విభూషణ్ 2024, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2024, ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ 2024, అనేక ఫిలింఫేర్ అవార్డులు, సౌత్ లో అనేక నంది అవార్డులు, పద్మభూషణ్ 2006లో, పద్మ విభూషణ్ 2024లో అందుకున్నారు. ఇక 2022లో IFFI ఆయనకు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందించింది. చిరంజీవి జీవితంలో సినిమాలతో పాటు సామాజిక సేవకు కూడా ప్రత్యేక స్థానమే ఉంది. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల ద్వారా వేలాది మందికి సహాయం అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ట్రస్ట్ ద్వారా 10 లక్షలకు పైగా యూనిట్ల రక్తం సేకరించబడింది మరియు 10,000కు పైగా కార్నియా మార్పిడులకు సహాయం అందింది. చిరంజీవి అభిమాన సంఘాలు కూడా రక్తదానం, నేత్రదానం వంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ఆయన సేవా కార్యక్రమాల్లో ప్రత్యేకమైన అంశం. చిరంజీవి 1980 ఫిబ్రవరి 20న సురేఖను వివాహం చేసుకున్నారు. ఆమె ప్రముఖ హాస్య నటుడు అల్లురామ్ లింగయ్య కుమార్తె. ఈ దంపతులకు 3 పిల్లలు: రామ్ చరణ్, సుస్మిత, శ్రీజ. రామ్ చరణ్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగారు. పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, నాగబాబు, వరుణ్ తేజ్ తదితరులు అనుబంధం కలిగి ఉన్నారు. చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదు కేవలం ఒక టైటిల్ కాదు, అది దశాబ్దాలుగా ఆయన సంపాదించుకున్న స్టార్డమ్ కు ప్రతీక. మాస్ హీరోగా ప్రేక్షకులను అలరించడం నుంచి సామాజిక సందేశం ఉన్న సినిమాలు చేయడం వరకు, డాన్స్ నుంచి యాక్షన్ వరకు, కామెడీ నుంచి సీరియస్ పాత్రల వరకు, రాజకీయాల నుంచి సామాజిక సేవ వరకు చిరంజీవి తన ప్రయాణాన్ని విస్తరించారు. అందుకే ఆయన ప్రభావం కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. 2024లో చిరంజీవి కెరీర్ లో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఆయనను భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రొఫిలిక్ ఫిలిం స్టార్, యాక్టర్, డాన్సర్ గా గుర్తించింది. గిన్నీస్ అధికారిక రికార్డు ప్రకారం దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన డాన్స్ నటనకు లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా చూడొచ్చు. 1970లలో చివర్లలో చిన్న పాత్రతో ప్రారంభమైన ప్రయాణం 1980లలో స్టార్డమ్, ఖైదీతో మాస్ ఇమేజ్, స్వయం కృషి, రుద్రవీణతో నటుడిగా గుర్తింపు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడుతో బాక్సాఫీస్ ప్రపంచనం, ఇందిరా ఠాగూర్ తో మరో శిఖరం, రాజకీయాల్లోకి ప్రవేశం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు, తర్వాత ఖైదీ నెంబర్ 150తో గ్రాండ్ రీఎంట్రీ, సైరా, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో కొత్త తరానికి కూడా చేరువ. 2024లో పద్మ విభూషణ్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వంటి గౌరవాలు ఇది సాధారణ సినీ కెరీర్ కాదు, ఒక నటుడి ప్రయాణం కాదు, ఒక స్టార్డమ్ ఎలా ఒక బ్రాండ్ గా మారిందో చెప్పే కథ. చిరంజీవి పేరు వినగానే ఒక హీరో గుర్తుకు రావచ్చు,
కానీ ఆయన ప్రయాణాన్ని పూర్తిగా చూస్తే ఒక నటుడు, ఒక డాన్సర్, ఒక మాస్టర్, ఒక నిర్మాత, ఒక రాజకీయ నాయకుడు, ఒక సామాజిక సేవకుడు, ముఖ్యంగా కోట్లాది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి కనిపిస్తారు. 1978లో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతుంది. అందుకే తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు కేవలం ఒక నటుడి పేరు కాదు, అది తెలుగు ప్రేక్షకుల అభిమానం, మాస్ ఎనర్జీ, డాన్స్, నటన, సేవ, స్టార్డమ్ కలిసిన ఒక ప్రత్యేకమైన అధ్యాయం. అయితే ఆయన బయోగ్రఫీ మీకు ఎలా అనిపించింది? ఇందులో చిరంజీవి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? కామెంట్స్ తెలియజేయండి. మరిన్ని మంచి బయోగ్రఫీస్ తో మళ్ళీ మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ శ్రావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.